హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకెంతమందికైనా షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు మీకు ఈరోజు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, చూసారా, ఇవి మనం ఉక్సులు తాళ్ళు వేసుకుంటాం కదా బ్లౌజెస్కి. ఉక్సులు తాళ్ళు చూసారా, ఇవి ఉక్సులు. ఇవి స్టూడెంట్ చేసిన వర్క్ అండి ఇది. అందుకే చిన్న చిన్న పీసెస్ మీద ఫస్ట్ చేయించాము. చిన్న పీసెస్ మీద ఇలా వర్క్ చేస్తారు. ఏంటి మాకు హెమ్మింగ్ కూడా నేర్పించాలా, ఇందులో వీడియో చేయాలా అని చాలామందికి డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అన్నమాట ఇది ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనకి బ్లౌజెస్కి వచ్చేసి ఇలా పైపింగ్ వేసుకుంటే ప్రాబ్లం లేదు, ఏమీ హెమ్మింగ్ అది చేయక్కర్లేదు. చేతి కుట్లు అన్నమాట, వీటిని చేతి కుట్లు అంటారు మామూలుగా. కొన్ని చోట్ల అయితే హెమ్మింగ్ అంటారు. ఇవి ఈ వర్క్ చేయడం అనేది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇవి చూసారా, మనకి అసలు వైట్ మీద వైట్ కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు నేను వేరే కలర్ థ్రెడ్ వేసి మీకు కుట్టడం అనేది ఎలాగో చూపిస్తాను. చూసారా, చిన్న డాట్లా వచ్చింది, అలా రావాలి. ఇలా ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం హెమ్మింగ్ చేయడానికి ఓన్లీ సింగిల్ థ్రెడ్ మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ థ్రెడ్ హెమ్మింగ్ అంటే మనకి బ్లౌజెస్కి నెక్కకి వేస్తాం కదా, దానికి వేసుకునేది. ఇలా సింగిల్ థ్రెడ్ తీసుకుంటే సరిపోద్ది. ఈ సింగిల్ థ్రెడ్ తీసుకుని దీనికి హెమ్మింగ్ ఎలా చేస్తాం అన్నది చూడండి. ఫోల్డ్ చేసుకున్న క్లాత్ దగ్గర నుంచి కింద నుంచి మనం చిన్న డాట్ వచ్చేలాగా చూడండి. పట్టుకోవడం కూడా మనం అలా పట్టుకోవాలన్నమాట. ఒక వేల్స్ కిందన ఒక వేల్ సపోర్ట్ అనేది తీసుకొని అలా వేసుకోవాలి. కిందన ఒక చిన్న డాట్, మనం పెన్నుతో డాట్ ఎలా పెడతామో అలా డాట్ పెట్టినట్టుగా రావాలి. ఓకే, చూస్తున్నారు కదా, మనం ఇలా చాలా చిన్నదన్నమాట. నేను పట్టుకోవడం కూడా చూసారా, ఈ 2 ఫింగర్స్ని పట్టుకొని ఇవి ఈ ఫింగర్ అనేది సపోర్ట్ తీసుకున్నాను అనమాట. అంటే దాని మీద ఇలా నీడిల్ని గుచ్చి పైకి తీస్తున్నాను. మనకి నీడిల్ కూడా మనకు ఆపోజిట్లో, అంటే మన ఫేస్కి డైరెక్షన్లో ఇలా అనేది ఉంటేనే, ఇలా స్ట్రైట్గా ఉంటే, మీరు ఎప్పుడు ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే మనం వెనక వేసే కుట్టు అనేది సరిగా రాదు అన్నమాట. ఇలా రాదు, ఇలా అడ్డగా వస్తుంది. అడ్డగా వస్తే బాగోదు. మన రౌండ్ నెక్లు అవి ఉంటే కనుక రౌండ్ నెక్ అనేది సరిగా తిరగదన్నమాట. మీకు ఒకసారి మీకు అడ్డం వేసి చూపిస్తున్నాను చూడండి. నేను నీడిల్ ఎలా పట్టుకున్నాను, ఇలా వేసి చూపిస్తున్నాను. ఎలా వచ్చిందో వెనక తిప్పి చూపిస్తాను చూడండి. ఒకసారి మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను. అడ్డంగా అనేది పట్టుకోకూడదు నీడిల్ని. చూసారా, ఇవన్నీ నిలువుగా వచ్చినాయి, ఇది ఒకటి ఇలాగ అడ్డగా వచ్చింది. ఇలా అయితే రాకూడదు మనకి హెమ్మింగ్ వర్క్. ఇలా నిలువుగా అసలు మనం వేసేమో లేదా అన్నట్టుగా హెమ్మింగ్ వర్క్ వస్తేనే మనకి బ్లౌజ్కి చాలా అందంగా ఉంటుంది. ఇలా నిలువుగా పట్టుకొని ఈ ఫోల్డ్ చేసి ఉన్న క్లాత్ కిందకి కూర్చాలి. నీడిల్ని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని కిందకి కూర్చాలన్నమాట. ఇలా తీస్తే, ఇలా వేస్తేనే హెమ్మింగ్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. చేతి కుట్టు చాలా నీట్గా వస్తుంది. సింగిల్ థ్రెడ్ యూజ్ చేయాలి. 4 సార్లు వేసిన తర్వాత ఒక్క మెలి వేసుకుంటే, ఒకవేళ బ్లౌజ్లో థ్రెడ్ ఎక్కడైనా తెగిపోయినా చేసినా అక్కడ ముడితో అక్కడ ఆగిపోతుందన్నమాట. అంటే మెలి వేయడం అంటే చూడండి, ఈ థ్రెడ్ ఉంది కదా, మనం ముడి వేస్తాం కదా థ్రెడ్ తెంపేసేటప్పుడు, అలాగే ఒక మెలి వేసుకుంటే ఆ థ్రెడ్ అక్కడ లాక్ అయిపోద్ది, మీకు ఊడదన్నమాట. మరి ఇంకొకటైనా వేసుకోవచ్చు, మీకు టైట్గా ఉండాలంటే అలా ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్కి దగ్గరగా మనకి 4 కుట్లకు ఒకసారి వేసుకుంటే అది మనకి హెమ్మింగ్ అనేది ఊడిపోకుండా నీట్గా వస్తుంది. చూసారా, ఇది వేరే కలర్ థ్రెడ్ మోడల్ని మనకి బాగా కనిపిస్తుంది అన్నమాట. గ్రీన్ మీద స్కై బ్లూ థ్రెడ్ వేసాం కాబట్టి ఇలా డాట్స్గా వస్తేనే మీకు అందంగా ఉన్నట్టు. మీరు ఈ వర్క్ నేర్చుకున్న మనకి షాప్స్లో అది కూడా మీకు ఇది వర్క్కి మిమ్మల్ని తీసుకుంటారు వాళ్ళు వర్క్ చేయడానికి. మన హౌసెస్లో కుట్టే వాళ్ళకి వాళ్ళు బ్లౌజ్ కుట్టేసి బయటకి హెమ్మింగ్ వర్క్కి ఇస్తారు.
అలానే మనం వర్క్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి యూజ్ అవుతుంది. ఒక్కరి హెమ్మింగ్ నేర్చుకుంటే చాలా యూజెస్ అయితే ఉన్నాయి మీకు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు హుక్స్లు ఎలా వేయాలి, తాళ్ళు ఎలా వేయాలి అనేది మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.